వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తాం జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే అకాల మరణంతో ఉప ఎన్నిక రాబోతుంది. మాగంటి గోపీనాథ్ ఇటీవల చనిపోయారు, మనకు తెలిసిందే. ఈ ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలకు చాలా క్రూషియల్ ఎన్నిక కాబోతోంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు కావచ్చు. ఈ 3 పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలవాలనే తీవ్రంగా సంకల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సినారియో ఎట్లా ఉంటుంది, అక్కడ పొలిటికల్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు పార్టీలు ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి, ఇట్లాంటి అన్ని అంశాలను మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పీపుల్స్ పల్స్ డైరెక్టర్ దిలీప్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు అజారుద్దీన్ టికెట్ అడగడంలో ఇంకొక ఉద్దేశం కూడా మనం ఏముందంటే, హైదరాబాద్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ లేరు, అదే టైంలో మనకు మైనార్టీకి సంబంధించి కూడా మినిస్ట్రీ లేరు. ఒకవేళ ఈ ఉప ఎన్నిక గెలిస్తే మైనార్టీ కోటాలో హైదరాబాద్ కోటాలో ఒక మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది కదా. మీరు అన్నారు బాగుంది, కానీ నన్ను గెలిపించండి నేను మంత్రిని అయితే అజరుద్దీన్ అంటే కాంగ్రెస్లోనే 90% శ్రేణులు ఆయనను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాయి. మీకు గుర్తుందో లేదు, 1993లో ఒక ఉప ఎన్నిక జరిగింది హిమాయత్ నగర్కి. అప్పుడు క్యాండిడేట్గా ఎవరంటే టికెట్ తీసుకొని సి జగన్నాథరావు ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్లో దిగాడు. మీలాగానే ఔత్సాహికుడైన ఒక జర్నలిస్ట్ అడిగినారు, ఏంటి మీరు పోరాడి తెచ్చుకున్నారు టికెట్, సీఎం కంటెండరా మీరు అంటే, ఎస్ ఐఎమ్ సీఎం కంటెండర్ అని అన్నాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు, మీడియాలో రిపోర్ట్ అయింది, ఎస్ ఐఎమ్ సీఎం కంటెండర్ బికాస్ ఐఎమ్ ఏ బీసీ స్ట్రాంగ్ బీసీ లీడర్ అని చెప్పాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఇవాళ సి జగన్నాథరావు గారు లేరు, జనార్దన్ రెడ్డి గారు లేరు. ఇద్దరు లేని టైంలో మనం మాట్లాడడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. నేను ఈనాడు పత్రికలో పొలిటికల్ రిపోర్టర్గా ఉన్నాను. నేను ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఆ ఎన్నికను కవర్ చేశాను కనుక నేను బిట్ బై బిట్ ఐఎమ్ నో అబౌట్ దట్. అప్పుడు ఏమైంది, ముఖ్యమంత్రి గారు ఆ ఎన్నికను ఛాలెంజ్గా తీసుకొని ఆయన దగ్గర ఉన్న 32 మంది మంత్రుల్ని 8 మున్సిపల్ డివిజన్స్ ఉండేవి ఆ నియోజకవర్గంలో. ఒక్కొక్క డివిజన్కి 4 మంత్రుల్ని బాధ్యుల్ని చేసి 32 మంది కేబినెట్ మంత్రుల్ని ప్రచారానికి దించి ఆ నియోజకవర్గాన్ని అంత సవాల్గా స్వీకరించారు. అయితే కొంతమంది కాంగ్రెస్లోనే ఉండే ఒక విలక్షణమైన కామెంట్ ఏంటంటే, 32 మంది మంత్రుల్ని 8 డివిజన్లకి 4 చొప్పున ఓడగొట్టడానికి దించినట్ట, గెలిపించడానికి దించినట్ట అని వ్యాఖ్య. అట్లా మీరు అడిగినట్టుగా నేను మైనారిటీ ప్రతినిధిని అవుతాను, క్యాబినెట్లో మైనారిటీకి ప్రాతినిధ్యం లేదు కనుక నేను రేపు మంత్రిని అయ్యే అవకాశం ఉంది అని ప్రచారం మొదలు పెడితే ఓడగొట్టే వాళ్ళల్లో ఫ్రంట్ లైన్లో కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు కనుక అవి మనం ఇప్పుడే అంచనా వేయలేము. కానీ ముస్లిం పాపులేషన్ దృష్ట్యా మైనారిటీలను కనుక ఆయన ఆకట్టుకోగలిగి కాంగ్రెస్ ఓటు బ్యాంకును కూడా జత చేసుకోగలిగితే ఆయనకు విజయావకాశాలు ఉంటాయి అనేది ఒక అంచనా. సరే, ఇప్పుడు మన బీజేపీకి సంబంధించి అది దీపక్ రెడ్డికే ఇస్తే కొంచెం మేలు జరిగే అవకాశం ఉంటుందా, లేకుంటే ఇంకొక ఆల్టర్నేట్ చూస్తే బీజేపీకి మంచి స్కోర్ అయ్యే అవకాశం ఉంటుందా? చూడాలి ఎట్లుంటుందో, ఎవరు బలాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకున్న ఇప్పుడు పార్టీ అల్టిమేట్గా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ ఎవరికి అభ్యర్థిత్వం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన బీజేపీ క్యాండిడేట్గా ఆయనే అత్యధిక శాతం ఓట్లు తీసుకొచ్చినాడు. పార్లమెంట్ తీసేయండి, పార్లమెంట్లో పార్టీ గెలిచినప్పుడు 34 నుంచి 40% వరకు పార్లమెంట్ స్థానం చేజిక్కించుకున్న పార్టీకే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఓట్ పర్సెంటేజ్ వచ్చింది. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి సీన్ డిఫరెంట్గా ఉంటుంది. బీజేపీ ఎప్పుడు కూడా అంత గణనీయమైన ఓటు షేర్ రాలేదు. మొన్నటి ఎలక్షన్స్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 10% పైన ఓట్లు వాళ్ళకు, 10 నుంచి ఎగ్జాక్ట్లీ ఐఎమ్ డోంట్ నో, బట్ 19% ఎంతనో, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ పర్సెంటేజ్, బట్ దట్ ఈస్ ద హైయెస్ట్ బీజేపీ ఎవర్ గాట్. అట్లా ఉంది కనుక మరి ఆయన్నే క్యాండిడేట్ అయితే, ఆయనకన్నా బలమైన వాళ్ళు ఎవరైనా పార్టీలో పార్టీ క్యాడర్స్కి సంతృప్తి పరచగలిగే వాళ్ళు, లేకుంటే అక్కడ విశ్వాసం పొందగలిగే వాళ్ళు ఇంకెవరన్నా క్యాండిడేట్ ఉన్నారో నాకు తెలియదు. నేను లోతుగా పార్టీల వారీగా క్యాండిడేట్ల వారీగా నేను ఇంకా పరిశీలించలేదు. కానీ జూబ్లీ హిల్స్లో ఇప్పుడున్న వాతావరణం, మౌలికమైన వాతావరణ దృష్ట్యా చూసినప్పుడు మెయిన్ కంటెండర్స్ ఉన్న ఈ 3 పార్టీలకు కూడా సమానంగా ఇదొక ఛాలెంజ్, ఇదొక ఆపర్చునిటీ. సరే, ఇప్పుడు కవిత ఇష్యూ బీఆర్ఎస్కి ఏమైనా నష్టమయ్యే అవకాశం ఉందా, దాన్ని కాంగ్రెస్ వాడుకునే అవకాశం ఉంటుందా?
కవిత వాళ్ళ నాన్నతో విభేదాలు ఏదైనా ఏ పొలిటికల్ పార్టీలో అయినా ఫ్యామిలీ పరమైన ఇబ్బందులు ఉంటే, గొడవలు ఉంటే, ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉంటే ప్రత్యర్థి పార్టీ అవకాశంగా తీసుకుంటుంది. ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు, ప్రజలు ఎంతవరకు ఆ అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న దాన్ని బట్టే ప్రజా తీర్పు ఆధారపడుతుంది తప్ప పార్టీలు గోల చేసినంత మాత్రాన అవి ఏదో వాళ్ళకి అనుకూలిస్తాయని అనుకోవడానికి లేదు. సరే, ఈ ఉప ఎన్నిక ముందుకు ప్రభుత్వం పరంగా మనం ఒక అడుగు ముందుకేసి ఆలోచిస్తే దాదాపు కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తిగా వస్తుంది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఆల్రెడీ రిపోర్ట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇంకా ఇట్లాంటి అప్పుడు గవర్నమెంట్లో జరిగినటువంటి కొన్ని అవకతవకలు, అవినీతికి సంబంధించిన కీలక రిపోర్ట్లు గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని ఉప ఎన్నికల ముందు ఏదైనా హడావిడి చేస్తే ఆ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుందా? ఈ ఉప ఎన్నిక గెలవచ్చనే ఆలోచన వాళ్ళకు ఉంటుందా? చేయొచ్చు, ఏముంది. రూలింగ్ పార్టీ వాళ్ళ చేతిలో ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏ టైంలో ఏది సముచితమైన ఇన్ఫర్మేషన్ అనుకుంటే అది పబ్లిక్ డొమైన్లోకి పంపుతామని అంటారు. కానీ ప్రజలు ఆ ఒక్క పరిణామంతో నిర్ణయిస్తారని నేను అనుకోను. ఈ ట్రాక్ రికార్డు కూడా చూస్తారు. వీళ్ళు ఇంతకాలం ఏం చేసినారు, రాగానే మేము కటకటాల్లో బంధిస్తాము, తిన్నదంతా కక్కిస్తాము అన్నారు. మరి ఎంత కక్కారు, ఎంత కక్కిచ్చారు, ఇవన్నీ కూడా ప్రజలు అంచనా వేసే ఆస్కారం ఉంటుంది. వాళ్ళు బేరీజ్ చేసుకుంటారు. వీళ్ళు కేవలం ఎన్నిక కోసం హడావిడి చేస్తున్నారా, నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉందా, దోషుల్ని గుర్తించి దోషుల్ని శిక్షించి ఒక మంచి ప్రజాస్వామ్య వాతావరణం తీసుకొచ్చే లక్షణం ఈ పార్టీకి ఉందా లేదా అనేది ఒక్క సంఘటనతోటి కాకుండా ఈ ఏడాదిన్నర పాటు చేసిన చర్యల్ని కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటాను. సరే, మన కవిత ఇష్యూకి సంబంధించి కవిత అరెస్ట్ అవుతారు, లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవుతారని దాదాపు 6 నెలల నుంచి 8 నెలల వరకు చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ముందే అరెస్ట్ అవుతారంటే కాలేదు, పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేశారు. బీజేపీకి పార్లమెంట్ సీట్లు 8 వచ్చినాయి. ఆ కవిత అరెస్ట్ వల్లనే బీజేపీకి మేలు జరిగింది అనేది అప్పుడు ఒక చర్చ జరిగింది. మీలాంటి విశ్లేషకులు చాలామంది చెప్తూ వచ్చారు. అదే సినారియా కాంగ్రెస్ ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలోని ఎవరైనా కీలక వ్యక్తిని అరెస్ట్ చేస్తే వీళ్ళకి మేలు జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? నేను అదే చెప్తున్నా, ప్రజలు విశ్వసించడాన్ని బట్టి ఉంటుంది. ఏ అంశాన్ని ఎంత లోతుగా పరిశీలించి ఎంతవరకు విశ్వసిస్తారు, ఎంతవరకు విశ్వసించరు అనే దాన్ని బట్టి అదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు అప్పటికప్పుడు ఒక చర్య ద్వారానే ప్రజలు మారిపోతారు అని అనుకుంటే మారరు అని దృష్టాంతాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగానే మారి ఫలితం అట్లా వచ్చింది అంటే మరి అప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధపాతాళానికి పోయింది. బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. మరి అది అసెంబ్లీలో మాత్రం దానికి ప్రపోర్షనేట్ అసెంబ్లీ సీట్లు వాళ్ళకి రాలేదు. అది ఒక కారణమా, అనేక కారణాలు ఉన్నాయా, మోదీ ఫ్యాక్టర్ కూడా ఉందా, ఆల్ ఇండియా స్థాయిలో ఉన్న పరిస్థితి, బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా 2024 మరింత దిగజారడం అన్నది ఒక వ్యాక్యూమ్ సృష్టించి దాంట్లోకి బీజేపీ విస్తరించడానికి అవకాశం కలిగిందా, ఇట్లా చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకే ఫ్యాక్టర్ అని మనం నిర్ధారించడం అట్రిబ్యూషన్ అవుతుంది తప్ప వాస్తవమైన విశ్లేషణ అవ్వదు.